మూలా నక్షత్రాధిపతి కేతువు. ఈ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుర్రాశిలో ఉన్నాయి. రాశ్యాధిపతి గురువు అధివృక్షం మేడి వృక్షము, మర్రి వృక్షము. మరి కేతువు గ్రహాధిపతి అయినందున మూలా నక్షత్రానికి అధివృక్షం వేగిస అయ్యింది. వేగిస వృక్షం ఇండ్ల నిర్మాణానికి ఎక్కువగా వాడతారు. వేగిసకు మూలా నక్షత్రం వారు ప్రదక్షిణ చేసినట్లయితే సకల శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగ్రహ అనుగ్రహానికి మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. మేడి గుజ్జులో ఆరోగ్యపరమైన ఔషధాలెన్నో ఉన్నాయి. ఈ రాశివారు ఇప్ప చెట్టు చెక్కను, ఈ నక్షత్రం వారు అంటే ధనుర్రాశిలో ఉన్న మూలా నక్షత్రం వారు ఇప్ప చెట్టు చెక్కను గృహోపకరణంగా వాడకూడదు. అలాగే జమ్మి చెట్టుకు కూడా ప్రదక్షిణలు చేయడం, జమ్మి చెట్లు మొదట్లో పచ్చి ఆవు పాలు పోసి అలాగే పసుపు కుంకుమ సమర్పించి షోడశోపచార పూజ చేసుకుని మీ కోరిక మేరకు ఏదైనా కోరిక ఉంటే, కామితార్థం కాబట్టి మానవులందరూ కోరిక ఉంటే గనక వాటికి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. నక్షత్రాధిపతి కేతు దోష పరిహారార్థం దర్భవేర్లను మూలికలలాగా ధరించి నీలం దారంతో కట్టుకుని ఒక శనివారం నాడు ధరించినట్లయితే కేతువు అష్టమ కేతువు, అర్ధాష్టమ కేతువు, సప్తమ కేతువు, లగ్నంలో కేతువు యొక్క దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. దర్భలతో శనివారం ప్రదోషంలో గణపతి ఆరాధన, గరికితో శివుడికి గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ప్రతి నిత్యం కూడా గణపతికి దర్భలతో ఆరాధన చేసినట్లయితే కూడా కేతు నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం వారికి సకల శుభాలు చేకూరుతాయి. వీరు దేవాలయాల్లోనూ ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు గ్రహణ సమయాల్లోనూ దర్భలను పంచిపెట్టినట్లయితే మీ చేతితోటి మీరు మంచి శుభం జరుగుతుంది. మీరు ఎక్కడైనా కూడా వేగిస చెట్లను వేసి పెంచి పోషించడం మంచిది. అలాగే మారేడు చెట్టుని, అలాగే ముఖ్యంగా మారేడు చెట్టే కాకుండా మారేడు కాయలు మంచి పండయిన తర్వాత హోమాలకి కూడా మీ చేతితోటి సమర్పించినట్లయితే కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు.